హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పనీర్తో టేస్టీగా మంచి కర్రీ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, సాల్ట్ రుచికి తగినంత. ఇక్కడ చూసారు కదండి, ఇది హోమ్ మేడ్ పన్నీర్. నేను 3/4 లీటర్ పాలని విరగొట్టి పన్నీర్ చేస్తే నాకు 200 గ్రామ్స్ పన్నీర్ వచ్చింది. మనకి పన్నీర్ బయట కూడా అవైలబుల్గా ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇంట్లో చేసుకుంటే హైజీన్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం తీసుకున్న పన్నీర్ని ఒక 1 ఇంచ్ పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4, హోల్ గరం మసాలా, కొంచెం తాజా కరివేపాకుని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకుని ఆనియన్లోని తడంతా కూడా ఆరిపోయే విధంగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు లోలో పెట్టుకుని మూత పెట్టి మరొక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు ఒక టమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసి మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇలా టొమాటో అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశనగ పలుకుల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన నువ్వుల పొడిని కూడా వేసుకోండి. ఈ పౌడర్స్ని తప్పకుండా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే దీనివల్ల మంచి కమ్మదనం అలాగే చక్కని క్రీమీ టెక్స్చర్ ఉన్న గ్రేవీ మనకు వస్తాయి. ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి వాటర్ అంతా కూడా మసాలాకి బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అలాగే యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటూ 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చిక్కబడిన తర్వాత పైన కొద్దిగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. పన్నీర్ కూడా హోమ్ మేడ్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తెలుగు ఫుడ్ కల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోల అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you for watching.